హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు బాగుండాలి దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. మొన్ననే అన్ని తెప్పించి పెట్టాను కానీ చేయలేకపోయినాను. మా పాపం 3-4 రోజులు అడుగుతుంది, వేరే పనులు పడి చేయలేదని. ఇవాళ మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏదో ఒక స్వీట్ చేయమ్మా అన్నారు. అందుకే చేస్తున్నావా? నీ పాప కోసం చేస్తున్నావా? ఇద్దరి కోసం చేస్తున్నా. నీ పాప కోసమే అని రాదు. ఏం లేదు, ఇద్దరు. ఈయన కూడా ఇక తినడు, ఎప్పుడో ఒకసారి అడుగుతాడు స్వీట్లు. ఎక్కువ తినడు ఈయన. ఈ రోజు ఎందుకు అక్క కూడా అన్నది స్వీట్ తినాలనిపిస్తుందని. నాకు కూడా అట్లనే ఉండి ఫ్రిడ్జ్ లో వెతికిన, ఏం అవుపియలే. అవును, అమ్మ మొన్న చేస్తా అన్నావు కదా, చేయలేదు, ఈ రోజు అన్న చెయ్యి అంటే సరే చేస్తా అంటే, మరి ఏం చేస్తారో, మరి ఏం చేస్తున్నావు? బొబ్బట్లు చేస్తున్నా. అబ్బో, ఉగాదికి చేస్తారు కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నావా? తినాలంటే అన్ని రోజులు ఉగాదులే. ఇక పండుగ వేల కాని వేలలో చూడండి బొబ్బట్టు తినాలి. ఇక ఏం చేస్తాం? ఎందుకు మరి బొబ్బట్టే చేస్తున్నావు? ఈ అక్క తిందామని చెప్పింది. ఎప్పుడో తెప్పించి పెట్టినా కూడా ఆ సామాన్లు కుదరలేదు. 4-5 రోజులే ఉంటలేదు కదా, బిజీలు ఉండి. అదే హెల్తీగా చేస్తా అని చేస్తున్నావు కదా. మైదా పిండి అయితే మనకు తినొద్దు అంటాడు, కానీ మైదా పిండి గోధుమ పిండి కలిపి చేస్తే మనకు బెల్లం కూడా మంచిదే, తినొచ్చు. ఇంకా మైదా పిండి అంటే ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు, ఒకసారికి ఏం కాదులే. డైలీ అయితే తినం కదా. సో అందుకే కొంచెం ఏమంటారు, హెల్తీ లాగా చేయమ్మా అంటే బొబ్బట్టు చేస్తారా అంటే, మైదా వేయకుండా చేయంటే మంచిగా ఉండదు, కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి వేసి చేస్తా అని అంటే, సరేలే అన్న. సరే మరి చూపిస్తావా ప్రాసెస్? సరే వచ్చిండు చూడండి వీడియో. హాయ్ మళ్ళీ, హాయ్ మళ్ళీ, హాయ్. బనీన్ చూడండి ఆయనది, నైటీ లాగా వేసుకుంటారు. మా అక్క నేను పట్టుకుంటా పిల్లలని, మీరు వీడియో తీసుకోండి, డిస్టర్బెన్స్ లేదు అంటది. అసలు పట్టుకునేది లేదు, ఈయనకు వదిలేసింది. స్టార్ట్ చేపియడము ఆమె పని, అంతే. చెప్పిన మాట మీద కొంచెం కూడా ఉండదు ఫ్రెండ్స్ మా అక్క. నేను ఇద్దరు పిల్లలని తీసుకొని బెడ్రూమ్ లో వెళ్ళిపోతా, డోర్ వేసుకుంటా, వీడియో కొంచెం మంచిగా తీసుకో మమ్మీ అన్నది. పిల్లగాడు వచ్చి గలగల చేస్తున్నా, వచ్చి తీసుకున్నది లేదు, ఏం లేదు. ఆయన హాయ్ చెప్పడు కానీ చెప్పమన్నప్పుడు నువ్వు వీడియో స్టార్ట్ చేస్తావా? చూపిస్తా. ఏం చేస్తున్నావు మీ? శనగపప్పు మంచిగా ఒక 2 గంటల నుంచి నానబెట్టి పెట్టినా. అవును, తొందరగా ఉడుకుద్దని మంచిగా కడిగేసి అయితే ఇది స్టవ్ మీద పెట్టేద్దాం. ఎంత తీసుకున్నావు? ఒక 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీ ఎందుకు మమ్మీ, అంత చేస్తావా? ఏం కాదు, మంచిగా ఉంటుంది టేస్ట్. బెల్లం 1/2 కేజీ, పప్పు ఒక 1/2 కేజీ. అది మనం మిగిలిన పెట్టుకోవచ్చులే ఫ్రిడ్జ్ లో పెట్టి, అది బెల్లము అది పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి దోశలు వేసుకున్న ఏమంటారు, బూరలు వేసుకోవచ్చు. సరే మరి పెట్టేస్తా. ఇక్కడైతే కుక్కర్ అయితే లేదనుకుంటా ఫ్రెండ్స్, అందుకే చూడండి ఉంది కానీ అది కూరది పప్పు అది ఉడికింది, దీంట్లోనే వేసేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే పెట్టుకున్నాం, కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మనకి కుక్కర్ అయితే ఒక 3 విజిల్లు రావాలి. మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడైతే మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఏం చేస్తున్నాం మీ? మైదా ఏంది? పిండి కలుపుతున్నా. మరి పిండి కలుపుతున్నా చెప్పు. మైదా అంటే మైదా చేస్తున్నావా? మైదా ఏం చేస్తారు, ఎంత తీసుకున్నావు పిండి? దాంతో 1 కప్పు తీసుకున్నా. కప్పు తీసుకుంటా, అదొక కప్పు తీసుకుంటా. 1.5 కప్పు. 1.5 కప్ మైదా. 1/2 కప్ అని మొత్తం వేస్తే ఏంది? ఇది 2 తీసుకుని ఇది గోధుమ పిండి 1 వేస్తా. అంత ఎక్కువ ఎందుకు పిండి అసలు? ఈయన హెల్తీ అన్హెల్తీ అని అంటాడు ఫ్రెండ్స్. అసలు బొబ్బట్లు దీంతో ఒక్కదాంతో చేస్తేనే బాగుంటది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 2 కప్స్ అయితే మైదా తీసుకొని ఒక 1 కప్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి. మనం గోధుమ పిండి బదులు మనం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. సో ఇందులో అయితే కొంచెం పసుపు, మనకి ఏమంటారు తెల్లగా అవుపడకుండా కొంచెం కలర్ఫుల్ అవుపిస్తాయి. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నారు. మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా కలుపుకోవాలి. చూసి కలుపుకోవాలి చిన్నగా, తక్కువ ఏం కాకుండా.
సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ అయితే మనకు చపాతీ పిండికి ఏ విధంగా అయితే చపాతీ వేసుకొని కలుపుకుంటామో ఆ విధంగా వేసుకొని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే కొద్దిగా మళ్ళీ అటు ఇటు కాకూడదు, పిండి కరెక్ట్ గా ఉంటేనే భక్ష్యాలు మనకు కరెక్ట్ గా వస్తాయి. అవును, ఎక్కువ నీళ్ళైనా ఇబ్బంది. మనకు పప్పు సరిగ్గా ఉడకకుండా కరెక్ట్ గా రావు. పప్పు ఉడికి మనం కొద్దిగా ఆరబెట్టుకోవాలి, దానికి నీళ్ళు మంచిగా వస్తుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే కలిపేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ ఇప్పుడైతే కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నారు. సో ఆయిల్ వేసుకుంటే మనకి పిండి అనేది మంచిగా వస్తది. బసే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నారు. ఎక్కువ వేసుకున్నా, కొద్దిగా మంచిగా మెత్తగా. పిండి అనేది మనకు బయట కలుపుకుంటారు కదా పూరికి, హోటళ్ళ నూనె ఎక్కేసి ఆ విధంగా అయితే కలుపుకున్నారు. మనకు ఆయిల్ అనేది కనిపించాలి. ఇంకా పిండి ఎక్కడ అంటది ఇక మనకు పసుపు వేయడం వల్ల చూడండి కలర్ మంచిగా అవుపిస్తుంది. ఎల్లో మనకి ముందే కలుపుకొని పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తది. మనకు ఆ పప్పు ఉడికి ఆ బెల్లం రెడీ చేసుకునే వరకు పక్కన రెస్ట్ ఇచ్చేయచ్చు పిండికి. ఏమైంది మమ్మీ, పిండి కలుపుకున్నావా? పిండి అయిపోయింది చూడ మంచిగా. సరే, ఇప్పుడు ఏమి పక్కన పెట్టేస్తావా? పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఏం చేస్తున్నావు మమ్మీ? పప్పు అయిపోయింది, తీసేసిన ఇప్పుడే. పిండి కలుపుకొని ఇటు వచ్చినావా? ఇందులో వేసేద్దాం. సరే, ఎందుకు నీళ్లు ఉండొద్దా అయింది పప్పుకి? ఉండకూడదు మరి, నీళ్ళు ఉంటే ఎట్లా? సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వడగట్టుకుంటున్నారు. బా మంచిగా ఉడికిందిగా. నానబెట్టుకున్నాం కదా మనం, మంచిగా ఉడుకుద్ది. సో అది ఇట్లనే పెట్టేయాలి కదా, నీళ్లు కొంచెం పోవాలన్నావుగా. ఇట్లా పెట్టి ఇది. సో ఇదైతే ఒక 10 మినిట్స్ ఇట్లనే పెట్టేసి చల్లారిన తర్వాత చూద్దాం. మరి ఏం చేస్తున్నావు మీ? స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి బెల్లం కూడా వేసేస్తున్నా. బెల్లం ఎంత తీసుకున్నావు? 1/2 kg. మొత్తం అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా, అయితే వేసేద్దాం. కరిగించుకోవాలా ఏంది? కరిగించుకోవాలి. సరే, ఇదైతే బెల్లం అక్క చూస్తుంది. ఆ లోపు నువ్వు ఏమంటారు, పప్పు మిక్సీ పట్టుకోరాదు? సరే పట్టేస్తలే. ఏంది ఇందులో వాటర్ అయితే ఏమి వేయవుగా? వద్దు, వాటర్ వద్దు. జస్ట్ మనం మాడిపోకుండా సిమ్ మీద పెట్టుకొని చూసుకోవాలి అంతే, కరగాలి బెల్లం. సరే సరే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వచ్చినట్టు చేస్తారు. మా మదర్ వచ్చేసి ఆమెకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నారు. సో అక్క అయితే అక్కడ బెల్లం అయితే చూస్తుంది, ఆ లోపు అమ్మ అయితే ఇక్కడ పప్పు అయితే పేస్ట్ పట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే చూపించేయి అసలు ఏం లేదు. సో మొత్తం అయితే పప్పు మొత్తం పేస్ట్ లాగా అయితే చేసుకున్నారు. కొంచెం మనకు ఉన్న పప్పు ఏం కాదు. సో ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నావు అమ్మి? బెల్లం కూడా అయిపోయింది. మంచిగా ఇట్లనే దీన్ని చాక్లెట్ లెక్క అవుపిస్తుందిగా. వేసేద్దాం. పప్పు వేసేస్తున్నావా? వేసి మంచిగా కలుపుకుందాం. సరే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బెల్లం మొత్తం అయితే మనకి ఏమంటారు కరిగిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మన పప్పు మంచిగా కలుపుకోవాలి. మంచిగా చేసుకోవాలి. పప్పు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక బెల్లం పప్పు కలిసిపోవాలి అంతే. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పప్పు బెల్లం కలుపుకుని ఒక 1 మినిట్ పెట్టుకున్నావు కదా. అవును. దాని తర్వాత అయితే తీసేసుకున్నారు. ఇప్పుడు చల్లారాలి, ఇది కొంచెం మనకు ముద్దలు అవ్వాలంటే. అవును. ఏం చేస్తున్నావు మీ? పిండి కొద్దిగా మంచిగా ఏమంటారు తెలుగులో? ఒత్తుకుంటున్నావా? ఒత్తుకుంటున్నా అన్నారు. ఏమంటారు పిల్ల తెలుగులో? అసలు ఒత్తుకుంటారు అన్నారు. కలుపుకుంటున్నా మంచిగా కలుపుకోవడం. పిండి కలపడం అంటే అది పిండి నీళ్ళు వేసి కలిపేదాన్ని పిండి కలపడం అంటారు. సో ఇక్కడైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకొకసారి చూడండి, పిండి అయితే మంచిగా స్మూత్ గా అవ్వాలని నేనైతే ఒత్తుకుంటాను అంటున్నా. మరి ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి ఇది బెల్లం కూడా చల్లగా అయిపోయింది.
నెక్స్ట్ అయితే ఇంకా పిండి బాల్స్ చేసుకొని బెల్లం బాల్స్ చేసుకొని భక్షాలు చేసుకోవడమే. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నారు. ఇంకో ఆర్డర్ మంచిగా పెద్దగా చేయాలంట, ఇంత చేయకూడదంట. బయట ఎట్లుంటే అట్లా చేస్తా అన్నావుగా నువ్వే. చేస్తా. ఏం చేస్తున్నావు? 2 బాల్స్ అయితే చేసుకున్నా. 2 సేమ్ తీసుకున్నావుగా? సేమ్ ఇక బెల్లంది పిండి సేమ్ ఉండాలా సైజు? టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. తక్కువ వేస్తే సప్ప సప్పగా ఉంటది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సేమ్ సైజ్ లో అయితే బెల్లంది ఇంకా పిండి అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనం అయితే భక్షాలు చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం పూరి సైజ్ లో అయితే చేసుకోవాలి మనము. అవును. ఇప్పుడైతే మనం చేసుకున్న బాల్ అయితే పెట్టేసుకొని మొత్తం క్లోజ్ అయితే చేసుకోవాలి రౌండ్ గా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే చేత్తోనే చేసుకుంటున్నారు మా మదర్. ఇప్పుడు ఏదో కవర్స్ అవి ఇవి అంటున్నారు కానీ ఒకప్పుడు ఎక్కడ ఇవన్నీ ఈ నూనె ప్యాకెట్లు ఉంటే వామ్మో ఒక బంగారంలో దాచుకునేటోళ్ళు ఏదైనా అవసరం వస్తుందని. అందుకోసం నేను ఈ ప్యాకెట్ దీని మీదనే చేస్తున్నా, నూనె ప్యాకెట్ మీదనే. అదే అదే చూడండి, మంచిగా మనం పల్సగా ఎంతైనా చేసుకోవచ్చు మనకు కావాల్సిందంతా. ఇక మా ఓనికి నచ్చుద్దో నచ్చదో, ఆయనకేమో బయట ఉన్నట్టే ఉండాలంట సేమ్. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే చేత్తోనే చేసుకుంటున్నారు. సో మనం ఏమంటారు, ఇంకో కవర్ పెట్టుకొని మన ఈ చపాతీ కర్రతో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే సాల్లే, ఇంకా పెద్దగా ఏమొద్దు. సో ఇప్పుడైతే మనం కాల్చుకోవడమే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే రెండోది కూడా చేసుకున్నారు. అమ్మ అసలు సేమ్ సైజ్ లో చేస్తున్నారు, నేను అనుకోలేదు. ఏంది మమ్మీ? మీ తమ్ముడు ఊపాడంట, ఆయనకు సేమ్ మార్కెట్ ఉన్నట్టు అట్లనే చేయడం. చూడండి మంచిగా వచ్చింది షేప్ కూడా. ఇదైతే కాల్చుకొని చూపిస్తాం, మిగతాయి కూడా చేస్తున్నాం కానీ 2 అయితే మీకు కాల్చి చూపిస్తాం. సరే, అందరైతే నెయ్యి వేసుకుంటారండి. డబ్బాలు తిరపాలి వద్దు, ఎందుకంటే హెల్త్ కూడా అంత మంచిది కాదు. మా ఓడైతే వద్దు, ఇలా కాల్చేటప్పుడు వేయమ్మా, మళ్ళీ వేయకంటే నేనైతే వేయలేదండి. సరే, ఇప్పుడు కాల్చేటప్పుడు అయితే కొద్దిగా నెయ్యి పెట్టి కాల్చుకుందాము. మరీ హెవీ అయిపోతుంది, తినలేము కూడా. అంటే కొంతమందికి ఇష్టం ఉంటది కానీ అందుకే వచ్చేటప్పుడు ఇంకా నెయ్యి వద్దని వేసుకోవట్లేదు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే ప్యాన్ అయితే పెట్టేసింది అక్క హీట్ అవ్వడానికి. ఫస్ట్ అయితే నెయ్యి వేసారు, ఇప్పుడైతే భక్షాలు అయితే వేసేసుకుంటాము. అసలు మా మమ్మీ ఇంత మంచి భక్షాలు చేస్తుందని నేను అనుకోలేదు అసలు. మా మమ్మీకి అసలు వంట రాదా అట్లా అంటున్నావు? ఆ షేప్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, బయట వచ్చినట్టే వచ్చినాయి. నువ్వు అన్ని సార్లు చెప్పి చేస్తున్నావు కదా పాపం. సో ఇక్కడైతే చూడండి, కొంచెం పప్పు ఉంచుకోవాలన్నారు కదా, కొద్దిగా ఆయిల్ కాదు ఘీయే మొత్తం. ఇప్పుడు మంచిగా 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. సో ఇప్పుడైతే తిప్పుకుంటున్నారు. మా బావకు కూడా ఇష్టం ఇవి. అవును, బయట నుంచి తెచ్చుకొని తింటారు ఆయన. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలు చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. నెయ్యి జారించిగా. మా అక్క అయితే చూడండి నెయ్యి ఎట్లేస్తుందో. మా బావకి అయితే చాలా ఇష్టం. అవును, ఏది సగృహ నుంచి ఏవేవో కొత్త కొత్త వాటి నుంచి నేతి మిఠాయిలని ఇవి అరిసెలు తెచ్చుకుంటారు ఆయన. హెల్తీ బెల్లము అని. అయిపోయినాయి అక్క? అయిపోయింది, తీసేస్తాను. సరే, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లు అయితే వేసుకున్నాము. స్వీట్ షాప్లలో ఇంత నీట్ గా ఇంత హైజీన్ గా చేస్తారా? చెయ్యరు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వేరేది కూడా ఆ విధంగానే కాల్చుకుంటున్నారు. సో అన్ని అయితే కాల్చుకొని చూపిస్తాము. ఏమైనా మీ అయిపోయినాయా భక్షాలు బొబ్బట్లు? సర్వ్ చేసుకున్నావా? సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మన భక్షాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదైతే నెయ్యి, వేడి వేడి భక్షాలు నెయ్యిలో పెట్టుకుని తింటే ఉంటది. ఆహా, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్నట్టు ఉంటది. సూపర్, ఎట్లా వచ్చింది చూపి అన్ని. సో ఇక్కడైతే చూడండి, మన అన్ని కరెక్ట్ ఒకటే షేప్ లో కరెక్ట్ మంచిగా వచ్చినాయి. సైజ్ అయితే మేము మీడియం చేసుకున్నాం. కొంచెం మనకి ఏమంటారు, కొంచెం ఇట్లు ఉంటేనే బాగుంటది, మరి పల్సగా అయితే బాగుండవని. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసి చెప్తారు మా మదరు.
చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా మదర్ చూడండి టేస్ట్ చూస్తున్నారు. వేడి వేడి భక్ష్యాలు నెయ్యిలు అయితే ముంచుకొని. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టే ఉంది. అసలు ఏం చెప్పాలి నాకు అర్థమైంది. ఎంత బాగుంది అసలు. కలర్ కూడా చూడు ఎంత మంచిగా ఉన్నాయో. అసలు కలర్ కాదు, ఇక నేను ఆగేటట్టే లేదు నాకు. ఇట్లా ముంచుకొని తింటుంటే సో మనం చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి కావాల్సిన మనం ఇట్లా స్పూన్ వేసుకొని తినొచ్చు అంతే. వద్దనుకున్నాను అంతే తినొచ్చు. ఇంకేంది అమ్మి? ఏముంది, ఇక రెడీ అయిపోయినాయి. తిన్నా టేస్ట్ చూసినా సూపర్ ఉన్నాయండి అసలు. మనం ఇంట్లో చేసుకున్నాను ఇంత ఫ్రెష్ గా ఇంత హైజీనిక్ ఉన్నాయి. అవును, మనకు బయట ఇట్లా దొరుకుతాయా? అవును దొరకవు. ఎంత మంచి దాంట్లో తీసుకున్నా ఏదో ఒక కల్తీ అనేది ఉంటది. రేట్లు కూడా సూపర్ ఉన్నాయి. అవును, ఇంకా ప్యూర్ ఘీతో చేసినాం, ఆర్గానిక్ నెయ్యి అది ఇదని ఇంకా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా రేట్లు పెంచడము. అందరు తినలేరు కదా, తింటారు కానీ అందరూ సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు తినాలంటే తినలేరు. ఎంత మంచిగా చేసినా అదే మైదాతో చేసేది. అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక లాగి చేస్తారంటే అందరు ఎదురు చూస్తున్నారు. మనకి ఎంత బయట తిన్నా వాళ్ళు ఎప్పుడు చేసినాయో ఉంటాయి, ఏదో ఒకటి తేడా ఉంటది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మా మదర్ అయితే సింపుల్ గా ఇదే కొలతలతో ఈ విధంగా చేసుకోండి. మనకు బయట ఏ విధంగా అయితే దొరుకుతాయి ఆ విధంగా చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి సైజు షేప్ కూడా చూడండి అన్ని ఎగ్జాక్ట్ ఒకే రకంగా వచ్చాయి. ఈరోజు మా అక్క నేను అడిగామని మా మదర్ అయితే వేడి వేడి బొబ్బట్లు ఆ నెయ్యితో సర్వ్ చేసుకొని ఇప్పుడైతే తినేస్తాం అందరము. సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఒక చిన్న లైక్ వల్ల మా వీడియో సజెషన్ లో పోద్దండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే ఛానల్ చూస్తుండు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.